మాసిన గడ్డం, మాసిపోయిన బట్టలతో ఓ మూల కూర్చున్న వ్యక్తిని చూసి సుబ్బారావు అడిగాడు. అతనికి ఏమైంది, అలా ఉన్నాడు అని. అతని భార్య పోయాక అలా అయిపోయాడు. ఎవరితో మాట్లాడడు, ఏమీ తినడు, అలా పిచ్చివాడిలా కూర్చుంటాడు అని అతని మిత్రుడు జవాబు చెప్పాడు. అతను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా అని అన్నాడు సుబ్బారావు. అబ్బే, అతను మరీ అంత పిచ్చివాడు కాదు అని మిత్రుడు మళ్ళీ జవాబు చెప్పాడు. డాక్టర్, నేను మీ అంకుల్కి ఇచ్చిన మెడిసిన్తో అంతా సరైపోయిందా అని అడిగాడు జగన్ని. జగన్, అంతా సరిగ్గానే జరిగింది డాక్టర్. క్రిందటి వారంలోనే ఆయనను సమాధి చేసేశారు కూడా అని అన్నాడు. ఉత్తరప్రదేశ్లో మారుమూల గ్రామం అది. మానవ రక్తం రుచి మరిగిన ఒక చిరుతపులి గ్రామస్తుల మీద దాడి చేయడం ప్రారంభించింది. దీన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించిన గ్రామస్తులు ఒక సమావేశం నిర్వహించారు. పులి గురించి విన్న ఒక సర్దార్జీ ఆగ్రహంతో రెచ్చిపోయాడు. ఒక్కసారిగా కండరాలు బిగించి, నేను పులిని చంపేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే దానికి ఎరగా ఒక ఆవు తోలును నాకు ఇవ్వండి చాలు. ఇక మీరందరూ ఈరోజు రాత్రి నిశ్చింతగా నిద్రపోవచ్చు అన్నాడు. సర్దార్జీ ధైర్యాన్ని అందరూ మెచ్చుకొని ఒక ఆవు తోలును ఆయనకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఒక పొదలో కూర్చొని ఆవు తోలును కప్పుకున్నాడు సర్దార్జీ. రాత్రి 2 గంటలకు సర్దార్జీ ఉన్న పొదల దగ్గర నుంచి పెద్దగా కేకలు, అరుపులు ధ్వని వినిపించడంతో అందరూ ఆతృతగా వెళ్ళారు. అక్కడ సర్దార్జీ కింద పడి ఉన్నాడు. ఒళ్ళంతా గాయాలై రక్తం కారుతోంది. దాంతో పులి వచ్చిందని అర్థం చేసుకున్న గ్రామస్తులు సర్దార్జీ జిందాబాద్ అని అరవడం మొదలుపెట్టారు. ఆపండి మూర్ఖులారా, అది ఎవరి ఎద్దో నాకు చెప్పండి ముందు. ఎవరు తమ ఎద్దును వదిలేశారో తెలియాలి నాకు. పెద్దగా రెంకెలు వేశాడు సర్దార్జీ.